వెల్కమ్ టు భవిష్య టాక్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి గుడికి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఉగాది పచ్చడి రెడీ చేసుకున్నాం. చెప్పండి. ఉగాది పచ్చడికి అన్నీ సిద్ధం చేసుకున్నాం. మామిడికాయ ముక్కలు ముందుగా చిన్న ముక్కలు తరుగుకున్నాం. అలాగే బెల్లం, వేప పువ్వు, చింతపండు, కారం, ఉప్పు మొత్తం ఆరింటి కలిపి ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం. ఇవి మామిడికాయ ముక్కలు. ఇందులో సరిపడా ఉప్పు వేసుకుంటాం. కారం, మిరపకాయ ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను పొడి కారం వేస్తున్నాను. అలాగే వేప పువ్వు, బెల్లం తరుగు, చింతపండు రసం తీసుకొని ఆ రసం కొంచెం సరిపడా కలుపుకుంటాం. వేప పువ్వు చేదు, కారం, షడ్రుచులు అంటారు కదా ఉగాది పచ్చడి అంటే. తీపి, పులుపు, వగరు, కారం, ఉప్పు అన్నీ కలిపితేనే ఉగాది పచ్చడి. ఇంకా కొందరు అరటిపళ్ళు, వేరుశనగపప్పు అన్నీ వేస్తారు, కాకపోతే నేను ఎప్పుడూ వేయలేదు. ఎప్పుడు కూడా యారింటితోనే కలుపుతాం. సరే, పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. దేవుడికి పెట్టేసి ఉగాది పచ్చడి సేవించడమే. ఉగాది పచ్చడి సేవించినప్పుడు కూడా పెట్టుకోండి, దండం పెట్టుకోండి. నింబకదళ భక్షణం. దీని భావం ఏంటంటే నూరేళ్ళ ఆయుష్, వజ్రం వంటి బలమైన దేహం అంటే ఆరోగ్యం, సమస్త సంపదలు చేకూరాలని, అన్ని రకాల అరిష్టాలు కష్టాలు తొలగిపోవాలని వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని భక్షిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. కొని ఉగాది పచ్చడిని సేవించాలన్నమాట. కలకొద్దు, తప్పు అలా అనకూడదు. చిన్నది వేస్తాను నీకు. తినాలి చిన్నది ప్రసాదం కదా, బాగుంటది. కలకొద్దుకొని తిని తినేయాలి. తీగుంటది, తినాలి. మామిడికాయ కదా తింటే చేతులు మరి ఇంకెందులో చెయ్యి. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. నెక్స్ట్ ఇంకా మళ్ళీ టెంపుల్స్కి బయలుదేరాము. ఇక్కడ ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది మాకు. ఈ ఉగాదికి మా అత్తయ్య అయితే ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు మాకు అందరికీ. ఏంటంటే కార్ తీసుకున్నారు, మీరే చూడండి. నెక్స్ట్ విజయనగరం పైడితల్లి అమ్మవారి దగ్గర కారుకి అయితే పూజ జరిపించుకున్నాము. చాలా బాగా జరిగింది. దర్శనం కూడా బాగా జరిగింది. అమ్మవారు కూడా చూసారు కదా ఎంత అలంకరణతో బాగున్నారు, చాలా బాగున్నారు.
కారు పూజ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం. ఉగాది రోజు ఈవినింగ్ ఇంకొక టెంపుల్కి వెళ్ళాము, చాలా బాగుంది. ఏంటంటే గోపాల స్వామి టెంపుల్ అంట. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం విజయనగరంలో. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. గుడి లోపల కూడా వాతావరణం అంతా చాలా బాగుంది. మీరు చూడండి ఎంత బాగుందో. తర్వాత దర్శించుకొని మీరు కూడా మాతో పాటు దర్శించుకోండి. లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నారు, చాలా బాగున్నారు విగ్రహంలో. వీళ్ళు ముగ్గురు కూడా సాష్టాంగ నమస్కారం చేసి చాలా ముచ్చట అనిపించింది. సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడండి ఎంత బాగున్నారో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.